ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వీడియో మీకు చేస్తున్న కారణం ఏంటంటే, ఇప్పుడే పట్లవీడు గ్రామంలో ఆ వాగు చాలా బీభత్సంగా వస్తుంది. మాకు చెరువు ఉంది, ఆ చెరువు బాగా పొంగిపోతూ ఉంది. మేమున్న ఇళ్ళ దగ్గరకు కూడా చిన్నగా ప్రవహిస్తూ ఉంది, రాబోతూ ఉంది. కనుక అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి వాగు తగ్గాలని. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితము ఈ వాగు ఇలాగూ వచ్చింది. మరలా చూడండి, మరలా ఇప్పుడు వచ్చిందనమాట. ఈ వాగు తగ్గాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన చేయండి. చూడండి, ఈ గేదెలు వీరంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ వాగు తగ్గాలని మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఎక్కువ అవుతూ ఉంది. చూడండి, ఇదంతా కూడా పట్లవీడు చెరువు వాగు. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. చూడండి, ఇక దగ్గరకు వచ్చాయి. ఇక చూడండి, ఒకసారి దగ్గరకు వచ్చాయి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మాకు కింద పైన కూడా వాగు ఉంది, చెరువు ఉంది. అవి చూడండి, గేదెలు కూడా ఇక్కడ మనుషులు కాస్త కంగారుగా ఉన్నారు. దయచేసి మీరంతా కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అయితే చూడండి, ఇదిగోండి మాకు రోడ్డుకి, ఈ రోడ్డుకి దగ్గరలో వచ్చేసింది. ఈ తమ్ముడు కూడా చూడండి, ఈ వాగు చూడటానికి వచ్చాడు. ఇక చూడండి, దగ్గరికి వచ్చింది వాగు. అలాగే చూడండి, ఒకసారి దయచేసి త్వరగా ఈ వర్షం తగ్గేటట్లుగా మీరంతా కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఒకసారి తమ్ముడితో మాట్లాడదాం. తమ్ముడు, వర్షం బాగుంది కదయ్యా? వర్షము వాగు బాగా వచ్చింది కదా, మనకు బాగా వచ్చింది కదా. చాలా ప్రజలు అంతా ఇబ్బందిగా ఉన్నారు కదా, చాలా ఇబ్బందిగా ఉన్నారు కదా. అదే కాస్త చూడండి అందరూ. ఇది మేమున్న ప్రాంతము పట్లవీడు గ్రామము. చూడండి, మేమున్న బజారు కూడా ఇదేనండి. మా బజారు కూడా చూడండి, ఇది చూడండి, దగ్గరగా ఉన్నాం. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. ఈ సహోదరి చిన్న పిల్లోడు కూడా చూస్తున్నాడు. కాబట్టి పిల్లరా, అందరూ కూడా ప్రార్థన చేయండి. త్వరగా ఇది తగ్గాలని, దేవుడు తగ్గించాలని ప్రార్థన చేస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మాకు ఇది రెండవసారి ఇలా రావడం. చూడండి, గ్రామంలో కూడా ఎంటర్ అవుతూ ఉంది. ఇది తమ్ముడు కూడా ఇది చూడటానికి వచ్చాడు, వాగు పొంగుతుందని. ఇక చూడండి, ఇదంతా కూడా మాకు చాలా దగ్గరలో ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా నివాసం ఉంది ఇక్కడ దగ్గరలో. దేవుడు తగ్గించాలని, వర్షం గ్రామంలో ఉండాలని ప్రార్థన చేస్తారని మరోసారి మీకు తెలియజేస్తూ, గతంలో కూడా మా ఇంటిలో కూడా వచ్చినాయండి. మా ఇల్లంతా కూడా చాలా కారుతూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కాస్త ప్రజలు కూడా భయాందోళన ఉన్నారు. ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఇట్లు దైవ సేవకుడు పట్లవీడు ఎం. మోహన్ రావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.